హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జున్ను ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా జున్ను తయారీకి కావాల్సిన పదార్థాలు: పాలు, మురుపాలు, బెల్లం, ఇలాచి, మిరియాలు, శొంఠి. ఇప్పుడు జున్ను తయారీ విధానం చూసేద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక గ్లాస్ మురుపాలు తీసుకుంటున్నానండి. ఇందులోనే 5 గ్లాసుల మామూలు పాలు వేసుకుంటున్నాము. ఈ మురుపాలు వచ్చేసి గేదెకి దూడ పుట్టిన తర్వాత మొదటి రోజు తీసిన పాలండి. ఈ నార్మల్ మిల్క్ కూడా వేరే గేదె పాలేనండి. 5 గ్లాసులు తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో ఇలాచి, శొంఠి, మిరియం ఈ 3 మిక్స్ చేసి పేస్ట్లా తయారు చేసుకున్నానండి. నేను మిక్సీ పట్టుకున్నాను వాటర్ వేసి. అంటే పౌడర్గా కూడా చేసుకోవచ్చు, జనరల్గా పౌడర్ వేసుకుంటారు. మేమైతే తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా మిక్సీ పట్టేసుకున్నాం పేస్ట్ లాగా. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుంటున్నామండి. 1 గ్లాస్ మురుపాలకి 2 గ్లాసులు బెల్లం అయితే సరిపోతుందండి. అంటే ఇది ఒక 1/2 కేజీ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇక్కడ ముక్కలుగా లేకుండా పాలలో బాగా కలిసేలాగా ఇలా స్మాష్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. బెల్లం బాగా కరిగిపోయేలా కలపాలి. చూడండి, బెల్లం బాగా కలిసిపోయింది పాలలో. ఇప్పుడు ఈ పాలని ఫిల్టర్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసి స్టాండ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాలు బౌల్, జున్ను పాలు బౌల్ ఇందులో పెట్టేసుకోవాలి మూత పెట్టి. ఇప్పుడు కుక్కర్ లిడ్ కూడా పెట్టేసి విజిల్ పెట్టాలండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసుకోవాలి. త్రీ విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ తగ్గాక విజిల్ తీసేసి కుక్కర్ లిడ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు జున్ను బౌల్ ఓపెన్ చేసి ఒక నైఫ్ తీసి ఇలా గుచ్చి జున్ను ఉడికిందో లేదో టెస్ట్ చేయాలండి. జున్ను కనుక ఈ చాకుకి అంటుకున్నట్లయితే అది ఉడకలేదని అర్థం. కానీ ఇప్పుడు ఎక్కడ అంటుకోలేదు కదండి, అంటే జున్ను చక్కగా ఉడికిపోయిందని అర్థం అండి. ఇప్పుడు ఈ జున్ను బయటకు తీసేద్దామండి. దీన్ని ఇలాగే వేడిగా తినచ్చండి, లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ అయిన తర్వాత కూడా తినచ్చు. మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. జున్ను ఇప్పుడు కూల్ అయిపోయిందండి, ఫ్రిడ్జ్ నుంచి తీసేసాము. ఇప్పుడు ఒక చాక్ తీసుకుని ఇలా బౌల్లో జున్ను చుట్టూ బోర్డర్ అంతా కూడా ఇలా చాక్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా గుచ్చుతూ ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల బౌల్ నుంచి జున్ను ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా చుట్టూ కూడా క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఇలా ప్లేట్ని బోర్లించి రివర్స్ చేయాలండి. రివర్స్ చేసి దీన్ని ఇలా కొంచెం ట్యాప్ చేయాలి. చూడండి, జున్ను వచ్చేసింది. చూడండి ఎంత చక్కగా ఉందో. నిజంగా చాలా బాగా వచ్చిందండి. జున్ను చాలా సాఫ్ట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. బెల్లం కూడా చాలా కరెక్ట్గా సరిపోయింది. అందరికీ కూడా చాలా నచ్చిందండి మాకైతే. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.